హాయ్. సో, జిమ్‌కి వెళ్ళకుండా కూడా మనం సిక్స్ ప్యాక్‌ని తయారు చేయొచ్చా? అంటే 100% చేయొచ్చు. అది ఎట్లా అనేది ఈరోజు చెప్తా. చూడండి, మనం ఒక 20 ఇయర్స్ బిఫోరు మన విలేజెస్‌లో ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్కరు గూడా మజిల్డ్ బాడీస్‌తో సిక్స్ ప్యాక్‌లొచ్చినట్టు ఉండేటోళ్ళు. అందులో రైతులు అంటే ఎవరో ఒక దగ్గర రైతరికం చేసేటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే ఇంకా మంచిగా ఉండేవాడు. షేప్డ్ బాడీ, వెల్ షేప్డ్ బాడీ ఉండేది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా మూటలు మోసేటోళ్ళు, పొలాలకి వెళ్ళేటోళ్ళు, ప్రతి ఒక్క దానికి కూడా నడిచి వెళ్ళేటోళ్ళు. అయితే సైకిళ్ళు నెక్స్టు ఫుడ్‌కి ఏది అవసరమైనా కూడా ప్రతి దాన్ని కూడానేమో మనం కష్టపడి చేసేటోళ్ళం. ప్రతి పనిలో కూడా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేది. సో, దాంతో ఏంటి వాళ్ళు తినే ఫుడ్‌లో వచ్చే క్యాలరీస్ కంటే, వాళ్ళు పని చేసే క్యాలరీస్, పని చేయడానికి అవసరమయ్యే క్యాలరీస్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది అసలు ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు స్టోరేజ్ మోడ్‌లోకెళ్ళేటోళ్ళు కాదు. అంటే ఎక్సెస్ ఫుడ్ అనేది అవసరమైన క్యాలరీస్ కంటే ఇప్పుడు లెస్ ఫుడ్ అనేది తీసుకునేటోళ్ళు. లెస్ క్యాలరీ ఫుడ్ అనేది తీసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా! మనం తినే ఫుడ్ అనేది బాడీకి అవసరమైన క్యాలరీస్ కంటే, అంటే మనం చేసే పని చేయడానికి అవసరమయ్యే క్యాలరీస్ కంటే ఎక్కువ ఫుడ్‌లో వచ్చే క్యాలరీస్ ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్‌ని మనం తీసుకుంటున్నాం. అందువల్ల మన బాడీ అనేది ఫ్యాట్‌తో నిండిపోతుంది. సో, నీ బాడీ ఫ్యాట్ లేకుండా ఉండాలనుకుంటే సింపుల్. అదేంటంటే మీ బాడీకి అవసరమైన క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ తినండి. అంతే. ఇదే చాలా చాలా సింపుల్ టెక్నిక్. అయితే దీనికేంటి మనం ఈ ఫుడ్‌లో వచ్చే క్యాలరీస్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇందులో కొన్ని ఫ్రీ యాప్స్ ఉన్నాయి. ఫ్యాట్ సీక్రెట్ అనే ఒక యాప్ ఉంటది. నేను ప్రెజెంట్ దాన్ని వాడుతున్నా. మీకు చాలా ఉంటాయి. సో, మీరేదైనా వాడొచ్చు. సో, ఒక 100 గ్రామ్స్ రైస్‌లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అట్లా చెక్ చేసుకొని ఒక 1 వీక్, 10 డేస్ మీరు చూస్తే మీకు ఆటోమేటిక్‌గా ఐడియా వచ్చేస్తది. తర్వాత ఇంకా మీరు దాన్ని పర్టిక్యులర్‌గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తినే ప్రతి ఫుడ్‌లో గూడా మీరు ఎట్లా అనేసంటే కొంచెం చూసీగా తినాలి. అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్‌నే ఎక్కువ ప్రిఫర్ జేయాలి. చాలామంది చెప్తారు ప్రోటీన్ ఎక్కువ తింటే కిడ్నీస్ పోతాయనేసి. అది కరెక్టే. బట్ మనం డైలీ తీసుకునే ఫుడ్‌లో 100 గ్రామ్స్ ప్రోటీన్ కూడా ఉండదు. సో, మీరేం వరీ అవ్వద్దు. మీరేం అంత ఎక్కువ రిచ్‌గా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది అసలు డైలీ డే మొత్తంలో తీసుకోవట్లేదు కాబట్టి, మీరు ఒక 6 మంత్స్ అనమాట, ఒక 1 ఇయర్ వరకు గూడా దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది చక్కగా తినండి. క్యాలరీస్ అనేది మన బాడీకి అవసరమయ్యే క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ అనేది మన ఫుడ్‌లో ఉండేటట్టు చూసుకోండి అంతే. వెల్ షేప్డ్ బాడీ అనేది మీకొస్తుంది. బట్ ఇది ఇమ్మీడియేట్‌గా మీకు రాదు. మినిమమ్ 1 ఇయర్ టైం పడతది. మీరు కన్సిస్టెంట్‌గా ఫాలో కావాలి. ఓకే.